చీరాల రైల్వే స్టేషన్కి ఇన్స్పెక్షన్ చేయడానికి నేను మీ ఎంపీ కృష్ణప్రసాద్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల మధ్యలో వచ్చి ఒకసారి చూద్దామని వచ్చాను. అయితే చాలా అన్హ్యాపీగా ఉన్నాను. అసలు ఏమీ ప్రోగ్రెస్ లేదు. చీరాల అమృత్ భారత్ స్టేషన్ కింద ఏదైతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు శాంక్షన్ చేసిందో దాని మీద వర్క్ అస్సలు బాగాలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2 కావాల్సిన ఆర్ఓబి మీద వర్క్ ఏదైతే ఉందో నేను ప్రతి నెల వచ్చి ఇన్స్పెక్షన్ చేసిపోతున్నాను. సంవత్సరం నుంచి వర్క్ అలాగే ఉంది. ఏమీ దాంట్లో ప్రోగ్రెస్ లేదు, ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. దీంట్లో సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన రైల్వే అధికారులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నేను చాలా అన్హ్యాపీ ఎక్స్ప్రెస్ చేస్తూ కేంద్ర మంత్రి గారికి లెటర్ రాస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈస్ట్ బుకింగ్ సైడ్ నుంచి వెస్ట్ బుకింగ్ సైడ్కి పోవాల్సిన ఆర్ఓబి ఉందో అది కొంత దూరం పోయిన తర్వాత రైటు లెఫ్ట్ మళ్ళీ రైటు మళ్ళీ లెఫ్ట్ ప్రతిసారి 2 అడుగులు కిందకి ఎక్కాలా, 2 అడుగులు పైకి ఎక్కాలా. ర్యాంప్ ఉంది, స్లిప్పరీ ర్యాంప్ ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది. వృద్ధులు కానీ స్త్రీలు కానీ పిల్లలు కానీ అక్కడ పడే అవకాశాలు చాలా ఉన్నాయి. పడే ఉంటారు, వీళ్ళెవరు మనకు చెప్పరు. చాలా వ్యవస్థ ఇక్కడ సదుపాయాలు ప్రయాణికుల కోసం ఏమాత్రం సేఫ్గా లేవు. కొన్ని డబ్బులు శాంక్షన్ చేసినా పని ఏం చేయరు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు శాంక్షన్ చేశారు. అమృత్ భారత్ స్టేషన్ అని చేసి 2 సంవత్సరాల కంటే ఎక్కువైంది. ప్రతి నెల వచ్చి నేను ఇన్స్పెక్షన్ చేస్తున్నా. ప్రతి నెల నోట్స్ రైటింగ్లో ఇస్తున్నాను. అయినా ఇక్కడికేం చలనం లేదు. అదేవిధంగా చూస్తే సేఫ్టీ సెక్యూరిటీ అనేది చూసుకోవాలి. సో బహుశా ఇప్పుడైనా రైల్వే అధికారులు కొంచెం అప్రమత్తంగా ఉండి రివ్యూ చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఏదైతే డబ్బులు పంపించారో ఇవన్నీ ప్రజల యొక్క డబ్బులు, వాళ్ళు ట్యాక్సులు కడితే మనం ఇవన్నీ చేస్తున్నాం, మళ్ళీ ప్రజలకి ఇవ్వాలి ఇవన్నీ ఈ సదుపాయాలు. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారితో మాట్లాడతాను, ఇక్కడ డిఆర్ఎం విజయవాడ గారితో మాట్లాడతాను. వెంటనే మాట్లాడి ఇవన్నీ తొందరగా అతివేగంగా పనిచేయించి, ఆల్రెడీ 2 సంవత్సరాలు డిలే అయిపోయింది, కనీసం 3 monthsలో కంప్లీట్ చేయమని వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి తొందరగా అయ్యేటట్టు నేను చేస్తాను. ఇది అయ్యేంత వరకు నేను కుదరను. ప్రతి నెల వస్తాను, చూస్తూనే ఉంటాను, ఇన్స్పెక్షన్ ఇస్తాను. ఆఫీసర్స్ని ఐ పుల్ దెమ్ అప్ వెరీ బ్యాడ్లీ. ఈసారి ప్రోగ్రెస్ లేకపోతే నేను వెళ్తాను. అదేవిధంగా ఏదైతే మనకి కోవిడ్ సమయంలో ఏవైతే ట్రైన్లు ఆగేవో అప్పుడు కోవిడ్ తర్వాత ఎత్తివేశారో ఆ ట్రైన్లో కొన్ని ఆపమని నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను. అవి బహుశా త్వరలో మనకి ఇక్కడ కొన్ని ట్రైన్లు అప్పుడు ఏదైతే ఆపేశారో మళ్ళీ ఇంకోసారి స్టాప్ చేయాలని నేను కోరుతాను. ఖచ్చితంగా సాధించి చూస్తాను.